తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 30 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. బీపీఎల్ కార్డులను త్రివర్ణంలో పంపిణీ చేయనున్న ప్రభుత్వం ఏపీఎల్ కార్డులను గ్రీన్ కలర్లో పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. దీంతో 1.10 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. మరోవైపు ప్రజాప్రతినిధులు రేషన్ షాపులను పరిశీలించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారుల ఇళ్లలో భోజనం చేయాలని సూచించారు. తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 30 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఎంతో కాలంగా రేషన్ కార్డుల పంపిణీ అనేది నిలిచిపోయింది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఉప ఎన్నికల సమయంలో మాత్రమే ఏ నియోజకవర్గాల్లో ఎన్నిక జరిగేదో ఉప ఎన్నిక అక్కడ మాత్రమే ఈ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందే తప్ప మిగతా అంత రాష్ట్రం మొత్తానికి ఆశిస్తున్నటువంటి ఎప్పుడెప్పుడు అని రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు మాత్రం పట్టించుకోని పరిస్థితి అయితే మనం చూసాము. అలాగే ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రేషన్ కార్డుల పంపిణీ పైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. మొత్తం మీద వచ్చిన కొన్ని నెలల తర్వాత నెలల రోజుల్లోనే ఈ రేషన్ కార్డుల పంపిణీ ఒక కొలికి తెచ్చిందని చెప్పొచ్చు. ఇటీవల ఉగాది పర్వదినం రోజు ఈ కార్డుల పంపిణీ సన్నబియ్యంతో పాటు కార్డుల పంపిణీ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ 30 లక్షలు ఇప్పటికే సన్నబియ్యం కార్డులను పంపిణీ ప్రారంభించింది. త్వరలో 30 లక్షల రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయాలని ఒక కసరత్తు అయితే తీవ్రంగా చేపట్టింది. వేగంగా జరుగుతున్న ఈ కసరత్తులో నిన్న కూడా సీఎం సమీక్షలో ఈ అంశం ప్రధానంగా చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే 1 కోటి పైచిలకు లబ్ధిదారులు ఉన్నారు రేషన్ కార్డు ద్వారా. మరో 30 లక్షల రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తే మరింత పెరిగే అవకాశం ఉంది ఈ లబ్ధిదారులు అనేది కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ గ్రీన్ అంటే 1.10 కోట్ల మంది ప్రజలకు లబ్ధి జరిగే ఈ మాత్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కూడా సీఎం నిర్ణయించారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సూర్యాపేటలో కూడా ఒక సూర్యాపేట నియోజకవర్గంలోని ఒక లబ్ధిదారుని ఇంట్లో సాపంక్తి భోజనం చేస్తూ కూడా ఈ అంశాన్ని అక్కడ ప్రజలతో పంచుకోవడం జరిగింది. మొత్తం మీద బీపీఎల్ బిలో పావర్టీ లైన్
కార్డులకు ఒక రంగు త్రివర్ణం అంటే త్రివర్ణంలో ముద్రిస్తే ఇంకొక కార్డుకు వేరే రంగును పెట్టాలి. ఇప్పుడు ఉన్నటువంటి రంగును కూడా మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకైతే ఒక ఊరట ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో కలగనుంది. మొత్తం మీద మరికొంతమంది లబ్ధిదారులకు ఈ సంక్షేమం అందే అవకాశం అయితే ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.